స్వతంత్ర ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మహాభారతం కథలు చెప్పుకుందాం. ఇంకొక మూడవ వేదుడు అతను గురువు ఏం చేశారంటే నిత్యం నా సేవలోనే ఉండి నా సేవ చేస్తూ విద్యాభ్యాసం నేర్చుకో అని చెప్పారు. ఆయన ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా, అది వర్షాకాలమైనా, చలికాలమైనా, వేసవి కాలమైనా, ఋతువులతో సంబంధం లేకుండా ఆకలి దప్పుల్ని కూడా అన్నిటినీ వదిలిపెట్టి గురు సేవ మాత్రమే తన ప్రథమ కర్తవ్యంగా ఉంటూ గురువుకు సేవ చేస్తూ తన విద్యను నేర్చుకున్నాడు. తను నేర్చుకున్నటువంటి విద్యని, తన గురుభక్తిని రెండింటినీ మెచ్చుకుని వేదుడిని మంచిగా అతన్ని కూడా గృహస్థాశ్రమాల్లోకి వెళ్ళమని పంపించేశారు. అయితే ఈ వేదుడు తర్వాత గురువుగా అయ్యి సర్వోత్తముడైనటువంటి గురువుగా అయ్యాడు. ఆయన దగ్గర ఉత్తంకుడు అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. ఈయన తన గురువు పరీక్షించినంత బాగా శిష్యుల్ని పరీక్షించేవాడు కాదు. దానిలో ఇబ్బందులు ఉన్నాయి, అంత పరీక్షించకూడదనేటువంటిది ఒక నియమంగా తను పెట్టుకున్నాడు. అంటే తన స్నేహితుల ద్వారా చూసినటువంటి అనుభవంతో కానీ ఏదైనా అంత కఠినమైన పరీక్షలు చేయకూడదు, మాటలతో చేతలతో చెప్పి చిన్నగా వాళ్ళని సరిచేయాలి అన్న నియమంతోనే ఉండేవాడు. అలాగా తన దగ్గర ఉత్తంకుడు అనేటువంటి శిష్యుడు ఉండేవాడు. అతనికి కూడా విద్యాభ్యాసం పూర్తయి గృహస్థాశ్రమానికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. వాళ్ళ నియమం ప్రకారం మరి పరీక్ష పెట్టి పంపించవలసిన అవసరం ఉంది కదా. ఒకరోజు ఆయన మహారాజు గారు, ఆ దేశపు మహారాజు గారి దగ్గర నుంచి పిలుపు రావటంతో ఆయన ఆ రాజ్యానికి వెళ్తా ఆశ్రమానికి సంబంధించినటువంటి బాధ్యతలని, యజ్ఞయాగాది క్రతువులని, ఆశ్రమ రక్షణ బాధ్యతలని అన్నిటినీ ఉత్తంకుడికి అప్పచెప్పి ఆయన పరదరాజ్యానికి బయలుదేరారు. ఆ బయలుదేరిన తర్వాత గురువుగారు వచ్చేదాకా ప్రతి విషయంలోనూ యజ్ఞయాగాది క్రతువులను కానీ, తను చేసేటువంటి విద్యాభ్యాసంలో కానీ, తోటి శిష్యులను చూసుకోవటం కానీ, ఆశ్రమంలో గురుపత్నికి కానీ ఎవరికి ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా అన్నిటినీ సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నాడు. సో ఒక రకంగా చెప్పాలంటే ఈయనకి మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనేటువంటిది గురువు గారు నేర్పించదలుచుకున్నారు. అతను నిర్వహించగలడా లేదా ఒక మేనేజ్మెంట్. సో మనం కనుక ఒక ఆఫీసు బాధ్యతలను అప్పచెప్పేటప్పుడు ఎలా ఇచ్చేస్తారో అలాగే ఈయన కూడా ఆశ్రమ బాధ్యతలను అప్పగించి అతనిలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ స్కిల్స్ని పరీక్షించదలిచారు గురువు. ఆ గురువు చెప్పిన ప్రకారమే అన్ని విధాలుగా చేస్తూ సక్రమంగా నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఒకసారి గురుపత్నికి ఋతుక్రమం అయిపోయి ఉన్నది, గురువుగారు లేరు కాబట్టి గురువుగారి బదులుగా నువ్వు వెళ్ళు అని మిగతా ఉన్నటువంటి శిష్యులందరూ అంటే అది తప్పు. గురుపత్ని తల్లితో సమానం, ఆమెను గౌరవించాలి, కానీ అటువంటి పనులు మనం చెయ్యకూడదు అని చాలా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, నిష్ఠగా తన పనులు తను చేస్తూ ఉన్నాడు. అలాగే తర్వాత వేదుడు వచ్చి, గురువుగారు వచ్చి తను చేస్తున్నటువంటి పనులకి అన్నిటినీ పర్యవేక్షించి చాలా చక్కగా నిర్వర్తించావు, నేను వచ్చేదాకా ఆశ్రమ బాధ్యతలని ఎక్కడా ధర్మం తప్పలేదు, నీతిగా నియమంగా నీ పనులన్నీ నువ్వు చేసావని మెచ్చుకుని ఇక ఈ ఆశ్రమంలో నీ చదువు అన్నీ పూర్తయినాయి, నువ్వు ఇంకా గృహస్థాశ్రమానికి వెళ్ళొచ్చు అని పంపించారు. కాకపోతే ఉత్తంకుడికి ఏంటంటే నేను ఇంత విద్య గురువు దగ్గర నేర్చుకున్నాను, గురుదక్షిణ ఇవ్వకుండా నేను వెళ్తే అది ధర్మరహితం అవుతుంది, ఆ విద్య వల్ల నాకు ఉపయోగం ఉండదు, గురుదక్షిణ ఇవ్వనటువంటి విద్య వల్ల గురు శిష్యులకు మధ్య గొడవలు వస్తాయి, ఇటువంటి ప్రమాదాలు ఏమి ఉండకూడదు, నేను ధర్మబద్ధంగానే ఉండాలి అని గురువుగారిని, గురువయ్య మీరు ఏదైనా ఒక వస్తువుని కానీ మీకు ఏదైనా కోరిక ఉంటే కోరండి, నేను మీకు గురుదక్షిణ చెల్లిస్తాను అన్నాడు. కానీ వేదుడికి ఎటువంటి కోరికలు ఆశలు లేవు. సరే అయితే నువ్వు గురుదక్షిణ ఇస్తానంటున్నావు కదా, కొన్నాళ్ళ పాటు ఆశ్రమంలోనే ఉండిపో అన్నాడు. కొన్నాళ్ళు ఆశ్రమంలోనే ఉన్నాయి. మళ్ళా కొన్ని రోజులైంది, మళ్ళీ వచ్చి గురువర్య గురుదక్షిణ ఏమి ఇవ్వను అని అడిగాడు. మీ కోరిక ఏంటో చెప్పండి, తీరుస్తాను అన్నాడు. మళ్ళా అదే సమాధానం వచ్చింది గురువు గారి నుంచి. ఈయన మళ్ళీ ఆశ్రమంలో ఉండి ఇంకా లేదు, మళ్ళీ వెళ్ళి గురువర్య నేను గురుదక్షిణ ఇచ్చి తీరాల్సిందే, మీరు అడగవలసింది చెప్పండి అన్నాడు. నేను ఎన్నిసార్లు ఆక్షేపించినా నువ్వు వినట్లేదు, ఇవ్వాల్సిందే అంటున్నావు కాబట్టి లోపలికి వెళ్ళి గురుపత్నికి ఏమన్నా కోరిక ఉంటే తన కోరిక ఏంటో కనుక్కుని ఆ కోరికను తీర్చు అని చెప్పారు. నేను ఇంకా లోపలికి వెళ్ళి గురుపత్నికి జరిగిన విషయం అంతా చెప్తే అమ్మ చెప్పింది, పౌష్య మహారాజు పత్నికి ఆ రాణి దగ్గర చెవికి పెట్టుకునే కుండలాలు ఉన్నాయి, ఆ కుండలాలని తీసుకురా, నేను
ఒక 4 రోజుల్లో ఇంట్లో ఒక వ్రతం చేస్తున్నాను, ఆ వ్రతం పూర్తయ్యే సమయానికి నువ్వు రావాలి, నేను ఆ కుండలాలు ధరించి బ్రాహ్మణులకి విందు భోజనం వడ్డిస్తాను అని చెప్పింది. తొందరగా వాటిని తీసుకువచ్చే ప్రయత్నం చెయ్యి, నాకు అవి ధరించాలనేటువంటి కోరిక ఉంది అని. సో గురుపత్ని కోరిక తెలిసింది. గురువుగారి దగ్గరికి వెళ్ళి మీ గురుపత్ని అమ్మ గురుమాత ఇలా అడిగింది, నేను వాటిని తీసుకువచ్చే పనిలో వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించి పంపించండి అన్నారు. గురువుగారు చక్కగా ఆశీర్వదించి పంపించారు. సో పౌష్య మహారాజు దగ్గరికి బయలుదేరాడు. వెళ్ళి పౌష్య మహారాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా నేను యాచనార్థినై వచ్చాను మీ దగ్గరికి, నా జరిగిన విషయం అంతా చెప్పారు. మా గురుపత్ని ఇలా మీ మహారాణి కుండలాలు కావాలని అడిగారు, నాకు అవి ఇప్పిస్తారా అన్నారు. కానీ ఈయన పౌష్య మహారాజు దగ్గరికి వచ్చేటప్పుడు దారిలో ఒక ఎద్దు కనిపిస్తుంది. ఆ ఎద్దు మీద ఒక మహాపురుషుడు దాని మీద కూర్చుని ఉంటాడు. ఆ మహాపురుషుడు చెప్తాడు, ఈ ఎద్దు యొక్క పేడని తినేసి వెళ్ళు, మూత్రాన్ని తాగు అన్నాడు. నేను గురుకార్యం మీద, నువ్వు గురుకార్యం మీద వెళ్తుంటే ఈయనేంటి ఇవి అన్నీ చేయమంటున్నాడంటే, నువ్వు గురుకార్యం నిమిత్తమే వెళ్తున్నావు, ఈ 2 పనులు చేసి వెళితే నీ గురుకార్యం చక్కగా పూర్తవుతుంది అని చెప్తాడు. ఆ పని చేయటానికి సంశయిస్తూ ఉంటాడు. మీ గురువు గారు కూడా ఈ పని చేస్తారు ఆయన నిత్యం, దీనివల్ల ఎటువంటి పాపం రాదు, చెయ్యి అంట. సో గురువుగారే చేస్తారని చెప్పినప్పుడు నేను చేయటం వల్ల వచ్చే నష్టమేం లేదు కదా, మా గురువుగారే స్వీకరించినప్పుడు నేను కూడా స్వీకరించవచ్చని వాటిని స్వీకరిస్తాడు. కానీ అవి స్వీకరించేటప్పుడు అతనికి వికారంగా అనిపిస్తుంది, ఇష్టంగానే ఆ పని చేస్తాడు. నుంచుని అది స్వీకరించడం అయిపోయినాక నిలబడే గబగబా ఆచమనం చేసేసి బయలుదేరి వెళ్ళిపోతాడు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.